సవతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డల కన్నా నకుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి 5గురికి ద్రౌపదీదేవిని ఇల్లాల్ని చేసింది. 5గురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది. 5గురు కష్టాలు దాటారు, అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో! దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో, తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి పంచన తలదాల్చుకుంది. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, రాజ్యం వచ్చింది, అందరూ సంతోషించారు. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు. నాకు చెందినవాడు ధర్మరాజులు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు, నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు, నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు. తట్టుకోలేకపోయింది. ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను, నీకు 5గురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు. అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది. కనీసం నువ్వులు నీళ్లు దక్కట్లా, తట్టుకోలేకపోయింది. భోరున ఏడ్చి చెప్పేసింది, నా కొడుకే మీకు సోదరుడంది. ఇంత ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజు అన్నాడు, ఎంత తప్పు చేశావమ్మా, ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు, నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శాపం ఇచ్చాడు తల్లిది. ఎవరి కోసం కష్టపడిందో ఆ బిడ్డల వలన శాపం పొందింది. తలదించుకుంది. గాంధారికి కోపం వచ్చింది. ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలెక్కాయి. ఏమో అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే 100 కొడుకులను కన్నాను, ఒక్కడిని మిగల్చలేదు భీముడన్న ఆక్రోశం వచ్చి ఏం శపిస్తుందో. తనకు అక్కర లేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, వానప్రస్థానికి. ఆఖరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని ఉత్థాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్ట